ఇక్కడొచ్చి చూడండి. ఇంత పెద్ద అడవిలో ఎందుకు ఈ సింహాసనం? ఇది ఏంటని కనిపెట్టండి. ఎవరు దీన్ని తయారు చేసింది? అప్పటి వరకు నేను సింహాసనం మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకంటే నేనే హస్తినాపురానికి యువరాజుని. ఎక్కడైతే సింహాసనం ఉంటుందో అక్కడ నేనే కూర్చుంటాను. వద్దు దుర్యోధన, దీని గురించి మనం ఏంటో తెలుసుకుందాం. ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఇంకా ఇది ఎవరిదని? వెళ్ళు, నేను ఆజ్ఞాస్తున్నాను. ఎవరని తెలుసుకుంటా. నా పేరు రాక్షస మాకడ జాల. వాడు కాలు మీద పడి వాళ్ళని క్షమాపణ అడగండి. ఒక్కడి కోసమే వలని విసిరాను. మొత్తంగా దొరికినందువల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. మార్కడు జాల గారు, మీ వలలో ఒకే ఒకరే చిక్కుకున్నారు. మా అందరినీ ఎందుకు మీరు చేర్చుకున్నారు? బాలకులారా, 4 వైపులా తిరిగి చూడండి. అన్ని వైపులా వలని వేసి ఉంచాను. నన్ను విడిపించండి. అలా దిక్కులు చూస్తారేంటి? నన్ను విడిపించండి సహోదరులారా, కాపాడండి. ఇప్పుడు ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు? వెళ్ళకు అని ముందే చెప్పాను కదా, వినలేదు కదా? సింహాసనాన్ని చూస్తే కూర్చుంటావా? అక్కడే కూర్చో. అర్జున, తను మన సహోదరుడు. తనని కాపాడడం మన బాధ్యత మాత్రమే కాదు, మన ధర్మం కూడా. ఇక్కడి నుంచి పారిపోదాం. నా ఆహారాన్ని మీరు లాక్కున్నారు. ఇక మిమ్మల్ని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని నేను పగ సాధించకుండా వదిలిపెట్టాను. ఏంటి చూస్తున్నారు? దాడి చెయ్యండి. పరిగెత్తండి. ఎక్కడికి పరిగెత్తారో చూస్తాను. ఎక్కడికి పరిగెత్తినా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. పరిగెడుతూ ఉండు. ఏదో ఒక ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా ఇరికించాలి. ఆ మైదానం వైపు పరిగెత్తు. తర్వాత ఏం చేయాలో బాగా ఆలోచించు. అందరూ ఆగండి. సహోదరా, లేకు. లేచి త్వరగా రండి, రాక్షసుడు వస్తున్నాడు. ఇరుక్కున్నారా? ఇప్పుడు నేను నిన్ను నా వలలో చిక్కేలా చేస్తాను. ఆ తర్వాత ప్రశాంతంగా తింటాను. నా వలలో ఇరుక్కున్నారు కదా? మేము చిక్కుకోలేదు, నువ్వే చిక్కుకున్నావు. ఇక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నీకు ఎంత ధైర్యం ఉంటే
నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడికి తప్పించుకుంటావు? ఎక్కడికి పరిగెడతావు? వెంటనే వీళ్ళ మీద దాడి చెయ్యి, వీళ్ళని అంతం చెయ్యి. నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఇక మీదట మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. సరిగ్గా చెప్పు, ఇక నిన్ను ఎవ్వరు కాపాడలేరు. కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నేను నేను మునిగిపోతాను. కాపాడండి. నేను నేను మునిగిపోయేలా నేను మునిగిపోతాను. నన్ను కాపాడండి. నాకు మాట ఇవ్వు. ఇక నువ్వు మనుషుల్ని ఆహారంలా తినకూడదు. అది కాకుండా ఈ చోటుకి నువ్వు అసలు రాకూడదు. అరే, ఈ చోటును మాత్రమే కాదు, ఏ చోటికి నేను అసలు రానే రాను. మీతో ఎవరు తలబడలేరు కదా. నన్ను ఇక్కడే చూశారనుకోండి, వేరే ఎక్కడైనా నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు.